ఆమేన్. హల్లెలూయా. చాలా సంతోషం. అయితే యోనా చాలా భయంకరమైన స్థితిలో ఉన్నాడు. ఎవరు యోనా అనంటే దేవుని పిలుపు అందుకున్న దైవ సేవకుడు, దేవుని నోటి బూరగా వాడబడుతున్న గొప్ప దైవ సేవకుడు, ఒక ప్రవక్తగా మనకు కనిపిస్తా ఉన్నాడు. చాలా శోధనలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు ఒక సేవకుని జీవితంలో వస్తాయి. అలాగే యోనా జీవితంలో అతి భయంకరమైనది ఎలా అంటే ఎవరికి రానటువంటి సమస్య ఆయన ఎదుర్కొంటా ఉన్నాడు. దేవుని మాట ఎప్పుడైతే నువ్వు నినవే ప్రాంతానికి వెళ్ళి దేవుని యొక్క సువార్త ప్రకటించమని యోనాకు మరి దేవుడు చెప్పినప్పుడు, మరి నినవే ప్రాంతంలో అతి భయంకరమైన మనుషులు ఉంటా ఉన్నారు. అది చాలా పెద్ద పట్టణము. అయితే అక్కడ మరి అష్షూరియులు, రాజులు, ప్రజలు అక్కడ ఉండేవాళ్ళు. అక్కడ చాలా భయంకరమైన విగ్రహారాధన ఉన్నది. అయితే అక్కడికి వెళ్ళి నేను చెప్పటం ఏంటి, దేవుని సువార్త నేను ప్రకటించడం ఏంటి, ఆ ప్రజలు మమ్ములను హీనంగా చూశారు, మమ్ములను చెరపట్టుకున్నారు. అయితే అలాంటి వారి దగ్గరికి వెళ్ళి నేను చెప్పడం ఏంటి, వారు పసిపిల్లలను బండలకేసి కొట్టేటువంటి ప్రజలు, వాళ్ళు మనుషులను చీల్చేస్తారు, వారి నాలుకలను చీల్చేస్తారు, విగ్రహాలకు బలి అర్పిస్తారు. అలాంటి వారి దగ్గరికి వెళ్ళి నేను సువార్త చెప్పడం ఏంటి, మొట్టమొదటి పాయింట్. రెండవది ఏంటంటే, ఒకవేళ నేను వెళ్ళి అక్కడికి వెళ్ళి చెప్తే వాళ్ళందరూ మనసు మారితే తర్వాత దేవుడు మనసు మార్చుకుంటాడు. అప్పుడు నేను వెళ్ళి అక్కడ చెప్పటం వల్ల ప్రయోజనం ఏంటి, మీ మీదకి ఉగ్రత వస్తుంది, మీ మీదకి శిక్ష వస్తుంది. మీరు కనుక ఉపవాసం ఉండి ప్రార్థన చేయకపోతే యెహోవా దేవుడు ఆకాశమును భూమిని సృజించిన వాడు మీ మీదకి ఉగ్రత రప్పించబోతున్నాడు అని చెప్పినప్పుడు వారు నిజముగా గోనె పట్టా తగిలించుకొని ఉపవాస ప్రార్థనే చేస్తే దేవుడు మనసు మార్చుకుంటాడు. వాళ్ళ పట్ల మనసు మార్చుకొని వారిని శిక్షించకుండా ఉండటం ఏంటి అని కూడా రెండవ రీజన్. సో ఇట్లాగా యోనా ఏం చేస్తున్నాడంటే, ఇట్లా కాదు అని చెప్పి నినవే ప్రాంతానికి వెళ్లకుండా చక్కగా ప్రయాణం కట్టినట్టే కట్టాడు. చక్కగా నినవే ప్రాంతానికి వెళ్తున్నట్టే వెళ్ళటానికి ప్రయాణం కట్టాడు. కానీ ఆ ఊర్లో వాళ్ళందరూ కూడా ప్రయాణం కట్టి ఓడలో ఎక్కడికో వెళ్తున్నాడు అని అనుకున్నారే తప్ప, ఇతను ఎక్కడికి వెళ్తున్నాడంటే టికెట్ ఎక్కడ కొనుక్కున్నాడు, తర్షీషుకి కొనుక్కున్నాడు. దేవుని ప్రియమైన బిడ్డలారా, మనలో చాలా మంది కూడా దేవుని చిత్తం ఏంటో మనకి తెలుస్తూ ఉన్నది, దేవుని యొక్క ప్రణాళిక ఏంటో, దేవుని యొక్క మాట ఏంటో మనకు తెలుస్తుంది. కానీ మనకు అది ఇష్టం ఉండదు, అది చేయటం ఇష్టం ఉండదు. టీవీ చూస్తూ ఉంటావు, సీరియల్ చూస్తూ ఉంటావు, అది దేవునికి ఇష్టం లేదు. అరే అక్కడ అల్లరితో కూడిన ఆటపాటలు వస్తున్నాయి అని నీకు తెలుసు. కానీ అరగంటేగా, గంటేగా, పావు గంటేగా దేవునికి ఇష్టం ఉండదు. దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశము ప్రతి మనిషి పట్ల ఉంటుంది. ఈరోజు చాలా ప్రాముఖ్యంగా ప్రార్థన అనే అంశం మీద నేను మాట్లాడడానికి ఆశపడుతున్నాను. యోనా ప్రార్థన, యోనా యొక్క ప్రార్థన. ఆమేన్, హల్లెలూయా. ఈ యొక్క యోనా దేవుణ్ణి ఎక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాడు అనే విషయంలోనికి వస్తే, యోనాని ఎప్పుడైతే మరి ఆ యొక్క ఓడలో నుంచి మరి అక్కడ ప్రజలు, వాళ్ళ నాయకులు ఏం చేస్తున్నారు, ఓడ నావికులు ఏమి చేస్తున్నారంటే మరి ఆ యొక్క సముద్రములోనికి తోసేయమని చెప్పినప్పుడు సముద్రంలోనికి తోసేశారు. ఎప్పుడైతే యోనా సముద్ర గర్భములోనికి దిగి వెళ్ళాడు, చూడండి, గర్భంలోనికి దిగి వెళ్ళి ఒక మత్స్యపు కడుపులో నుండి, ఆమేన్, హల్లెలూయా, ఎక్కడున్నాడు ఇప్పుడు, ఒక గొప్ప మత్స్యము, ఒక పెద్ద చేప. దేవుని ప్రియమైన బిడ్డలారా, సముద్రములోనంట చిన్న చిన్న పర్వతాలు ఎంత పెద్ద పెద్దగా ఉంటాయి, అంత పెద్ద పెద్ద మత్స్యములు ఉన్నాయట. దేవుని యొక్క సృష్టి. మరి అంతకుముందు మన టీవీలో చూస్తూ ఉంటాం, జియోగ్రఫికల్ ఛానల్స్ లో లైక్ డైనోసారస్ ఇలాంటి పెద్ద పెద్దవి చూస్తూ ఉంటాం కదా, ఎంతో ఎత్తున ఉంటాయి. అంతకంటే పెద్ద పెద్దవి సముద్రములో ఉన్నాయట. సముద్ర గర్భములో జీవ జల రాసులు ఉన్నాయట. వాటన్నిటిని కూడా దేవుడు సృష్టించాడు. చేప దేవుని మాట వినటం ప్రారంభించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పేతురు, అయ్యా నేను పన్ను కట్టాలి, నా దగ్గర డబ్బు లేవు, ఇప్పుడు ఏం చెయ్యాలి అని అంటే, లోతుగా లోపలికి పోనివ్వు, నువ్వు వల వెయ్యి, ఒక చేప నీకు పట్టబడుతుంది. ఆ చేప లోపల ఏముంటదట, షెకేలు ఉంటది.
చేపలు దేవుని మాటలు వింటా ఉన్నాయి. ఆమేన్. మనుషునికే జ్ఞానం లేకుండా ఉంది. చేపల కంటే ఎక్కువగా మనిషిని దేవుడు ప్రేమిస్తే చేపలు వింటున్నాయి, ఆకాశం వింటుంది, నీరు వింటుంది, అగ్ని వింటుంది, పంచభూతములు దేవుని యొక్క సృష్టి, పంచభూతములు దేవుని మాట వింటున్నాయి. మరి మనిషి కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య మాటను మనిషి ఇంకెంతగా వినాలి? దేవునికి విధేయత చూపించాలి. అయితే ఈ యొక్క యోన ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? మత్స్యపు కడుపులో ఉన్నాడు. చేప కడుపులో ఉండి ప్రార్థన చేయడం ప్రారంభిస్తున్నాడు. దేవుని ప్రియమైన బిడ్డలారా, 2వ వచనాన్ని మనం చూస్తే, నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చిన, పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఈయన ఎక్కడ ఉన్నాడని తను తాను వివరించుకుంటున్నాడు. మనకైతే బయట అవుటర్ స్క్రీన్ కనిపిస్తుంది ఆయన మత్స్యంలో ఉన్నాడని, కానీ యోనాకి తెలియదు మత్స్యంలోని. డైరెక్ట్ వెళ్ళటమే, చేప నోరు తెరిసింది, లోపలికి వెళ్తే ఈయన అనుకుంటున్నాడు నేను పాతాళంలో ఉన్నాను అంటున్నాడు. ఎందుకంటే కళ్ళు తెరిచిన ఆయనకి ఏం కనిపిస్తుంది? అక్కడ లైట్ ఏమి ఉండదు. ఇక అంధకారమైన చీకటి. ఆ అంధకారమైన చీకటిలో అమ్మో నేను చచ్చిపోతున్నాను కేకలు వేయట్లేదు, కానీ తనకు ప్రార్థనకు జవాబిచ్చే ఆ సృష్టికర్త అయిన దేవుణ్ణి ఆ యొక్క భయంకరమైన పాతాళము ఉపద్రవములు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డలారా, దేవుని సంఘమ, యేసుక్రీస్తు రక్తముతో కడగబడిన మీ అందరితో ఒక మాట చెప్తున్నాను. మీరు కష్టంలో ఉన్నప్పుడు నువ్వు ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి అని అంటే దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి. నిన్ను సృష్టించిన యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకోవాలి. నీ కొరకు ప్రాణం పెట్టిన యేసుని జ్ఞాపకం చేసుకోవాలి. అంతేగాని తాయిత్తలు ఇచ్చే వారిని కాదు నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది. అంతేగాని బిల్లలు ఇచ్చే వారిని కాదు నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది. అంతేకాదు ఏదో జ్యోతిష్యాలు చెప్పే వారిని కాదు జ్ఞాపకం చేసుకోవాల్సింది. లేకపోతే అక్కడికి పరిగెత్తాలి, ఏదో ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసి అమ్మా నాన్న దగ్గరికి పరిగెత్తాలి, అక్క చెల్లెల దగ్గరికి పరిగెత్తాలి. నో, ఎవరు కూడా ఈ సమస్యలు తీర్చలేరు. యోనా ఉన్న పరిస్థితిలో ఎవరు తీర్చగలరండి ఆ సమస్య? అయ్యో నేను పాతాళంలో పడిపోయి ఉన్నాను, కేకలు వేస్తున్నాను అంటున్నాడు. పాతాళంలో ఏం వేస్తున్నాడు? కేకలు వేస్తున్నాడు. ఏమని కేకలు వేస్తున్నారు అని అంటే, యెహోవా నన్ను రక్షించువాడా. ఆమేన్. సమస్య నీకు గట్టిగా వచ్చింది, నువ్వెవరిని జ్ఞాపకం చేసుకోవాలి? దేవుణ్ణి జ్ఞాపకం చేసుకో. నువ్వు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకొని ఉన్న స్థితిలోనే మోకాళ్ళు వేసి కేకలు వేయి. యోనా ఎలాగైతే కేకలు వేశాడో కేకలు వేసి ప్రార్థన చేయి. ఖచ్చితంగా మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఇదే అనుభవం దావీదుకు వస్తూ ఉన్నది. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 5-6 వచనాలను మనం చూసినట్లయితే, కీర్తనలు 18:5-6, పాతాళపు పాశములు నన్ను అరికట్టగలను, మరణపు ఊరులు నన్ను ఆవరింపగను. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టేదని, నా దేవునికి ప్రార్థన చేసేదని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులు జొచ్చెను. ఎంత బాగుందండి ఈ మాట. హల్లెలూయా. ఏమంటాడు? పాతాళపు పాశములు నన్ను అరికట్టగను, మరణపు ఉర్రులు నన్ను ఆవరింపగను. నా శ్రమలో నేను యెహోవాకు, శ్రమలో, ఆమేన్, శ్రమలో ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడు? దావీదు కూడా యెహోవాని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. కాబట్టి శ్రమ వచ్చినప్పుడు చెల్లి ఏడవద్దు, శ్రమ వచ్చినప్పుడు తమ్ముడు చీ జీవితం ఏంటి అని అనుకోకండి. శ్రమ వచ్చినప్పుడు ఏం చేయాలట? ప్రార్థన చెయ్యి. నీ భార్య ప్రార్థన మీద ఆధారపడడం కాదు, నువ్వు మోకాళ్ళేసి ప్రార్థన చేయి. నీకు ప్రార్థన చేయటం దేవుడు నిన్ను రక్షించలేదా? దేవుడు నిన్ను ప్రాణం పెట్టి కొనలేదా? నువ్వు వేరే వాళ్ళ ప్రార్థన మీద ఎందుకు ఆధారపడతావు? యోనా అక్కడికి వచ్చి నా కోసం ఇంకొకరు ప్రార్థన చేస్తే బాగుండు అనుకోవట్లా. లేదు, శ్రమలో ఉంది ఎవరు? నువ్వే ప్రార్థన చేయాలి. అమ్మగారు అని ఏడుస్తూ ప్రార్థన చేయమంటే నేను ప్రార్థన చేస్తా, కానీ శ్రమలో ఉంది నీవు.
నువ్వు మోకాళ్ళు వేసి ప్రార్థన చేయి, నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేయి, నువ్వు ఆ యొక్క ఆత్మతో, దేవుని యొక్క ఆత్మతో ఐక్యము కలిగి ప్రార్థన చేయి. వీలైతే ఒక పూట ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. మరణ పాశములు నిన్ను అరికట్టగను, ఆవరింపగను. నేను శ్రమలో నేను యెహోవాకు మొర్ర పెట్టగా నా దేవునికి ప్రార్థన చేసేదని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించాను. ఆమేన్, హల్లెలూయా. ఆయన మన ప్రార్థన ఆలకించే దేవుడై ఉన్నాడు. నీ మొర ఎట్టదైనప్పటికీ కూడా, నీ అవసరత ఎట్టిదైనప్పటికీ కూడా, అది ఏ సమస్య అయినప్పటికీ కూడా, ఈ ఉదయకాల సమయమున మనం సేవిస్తున్న దేవుడు రక్షకుడై ఉన్నాడు. మన ప్రార్థనకు జవాబిచ్చే దేవుడై ఉన్నాడు. ఆమేన్. ప్రార్థన చేయి. ముందర నీకు నడుము ఉంచటం, మోకాలు ఉంచటం నువ్వు నేర్చుకో. నోరు తెరిచి ప్రార్థన చేయడం నేర్చుకో. ఒక అరగంట ప్రార్థన చేయలేనోడివి దేవుని హస్తం నీ మీద ఎలా దిగొస్తుంది? ముందర బద్ధకాన్ని తొలగించండి, బద్ధకం తీసేయండి శరీరంలో నుంచి. నువ్వు మోకాళ్ళేసి ప్రార్థన చేయలేకపోతున్నావు, నువ్వు దేవుడితో మాట్లాడలేకపోతున్నావు, దేవుడి మీద ఆధారపడలేకపోతున్నావు, ఇక ఏ విశ్వాసం ఉన్నది నీకు? దేవుడి మీద విశ్వాసం లేకుండా ఆయనకి ఎట్లా నువ్వు ఇష్టడై ఉంటావు, ఇష్టరాలు అయి ఉంటావు? అమ్మగారు ప్రార్థన చేయండి, లేయ గారు ప్రార్థన చేయండి, రేపగా ప్రార్థన చేయి, సారా ప్రార్థన చేయి అంటాం కాదు. నువ్వు ప్రార్థన చేయి. నీ శ్రమలో నువ్వు దేవుడిని జ్ఞాపకం చేసుకోలేదు. నువ్వు నీ పాతాళపు స్థితిలో నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఎవరినో తెలుసా? దేవుణ్ణి, యేసయ్యని, సృష్టికర్త అయిన దేవుణ్ణి. వాటిని వీటిని కాదు. దయ్యాలు ఇంటికి వస్తున్నాయండి అని గుమ్మాలకు గుమ్మడికాయలు కట్టుకోవడం కాదండి, మెళ్ళకు నల్ల తాళ్ళు కట్టుకోవడం కాదండి, చేతులకు మంత్రాలు కట్టుకోవడం కాదు, కాళ్ళకి వెంట్రుకలు కట్టుకోవడం కాదు. నీకు మొర్ర పెట్టడం రాకపోతే రానట్టుండు, వాటి మీద వీటి మీద నమ్మకాన్ని పెట్టుకోవద్దు. నిన్ను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుణ్ణి నువ్వు అవమానిస్తున్నావు. జాగ్రత్త. మరి ఎక్కువ కీడికే కానీ అది మేలుకు కానే కాదు. పాతాళములో దిగబడిపోయిన యోనాకి ఎవరు గుర్తొస్తున్నారట? దేవుడు గుర్తొస్తున్నాడు. అలాగే కీర్తనలో 30వ కీర్తన 3వ వచనాన్ని మనం చూస్తే 30వ కీర్తన 3, యెహోవా పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి, నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. దేవునికి స్తోత్రం. మన గోతులోనికి దిగకుండా నువ్వు గోతులో దిగబడక మునిపే ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? యెహోవాని జ్ఞాపకం చేసుకోవాలి. జస్ట్ రిమెంబర్ గాడ్ వెన్ యు ఆర్ ఇన్ డిస్ట్రెస్. భయంకరమైన ఉపద్రవములో, కష్టములో, కన్నీటిలో ఉన్నప్పుడు, కష్టములో నష్టములో తోడు ఉన్నావు, వేదనలో వేదనలో చెంత ఉన్నావు, కష్టములో నష్టములో తోడు ఉన్నావు, వేదనలో వేదనలో చెంత ఉన్నావు. Oh,
కష్టములో, నష్టాలలో, పాతాళపు పరిస్థితుల్లో, ఉపద్రవములో యోనా ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడు? తప్పిపోయిన కుమారుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. తన కష్ట స్థితిలో తన దగ్గర ఉన్నదంతా అయిపోయినదట. అయిపోతే గాని గుర్తురాడండి తండ్రి. అవునా కదా? మన దగ్గర ఉన్నవన్నీ అయిపోయినాయండి, అప్పుడు గుర్తొస్తున్నాడు. తను ఇంకా ఖర్చు పెట్టడానికి రూపాయి కూడా లేదు. అయ్యో, నేను మా ఇంట్లో ఉంటే మా పని వాళ్ళకి రోజు ఎంతో శ్రేష్టమైన ఆహారం దొరుకుతుంది, అట్లీస్ట్ ఆహారం తినటానికి ఒక పనివాడిలో పనివాడిగానైనా నా ఇంటికి నేను వెళ్తాను అని చెప్పి తండ్రి జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. తండ్రిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు తప్పిపోయిన కుమారుడు. దేవుని ప్రియమైన బిడ్డలారా, కష్టంలో ఉన్నప్పుడు నువ్వెవరిని జ్ఞాపకం చేసుకోవాలి? దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని యోనా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఏమని అని అంటే, నేను ఉపద్రవంలో ఉండి యెహోవాకి మనవి చేయక. ఏం చేయాలట? మనవి. మనవి అంటే ఏంటంటే అప్లికేషన్. వెళ్ళి అప్లికేషన్ తెచ్చి మనము వాళ్ళకి అప్లై చేస్తాం. అవునా కదా? మనం మనవి చేయాలట. మనము దేవుని సన్నిధానంలో, యేసయ్యా ఇది నా అవసరత, ఇది నా పరిస్థితి, ఇది నా కష్టము. నీ కష్టం వచ్చినప్పుడు నువ్వు కన్నీరు కారుస్తావు దేవుని దగ్గర విరిగి నలిగిన హృదయముతో. దేవుడు ఒకవేళ నిన్ను క్రమపరచాలనుకున్నప్పుడు దానికి విధేయత నీవు చూపిస్తావు. అయితే మరి నా మాట ఎందుకు వినలేదయ్యా? పెద్ద ఇప్పుడు కేకలేస్తున్నావు నువ్వు. నినవేకి వెళ్ళమన్నానా? మరి నువ్వు తర్షీస్కి ఎందుకు వెళ్తున్నావు? నా మాట ఎందుకు వినలేదు నువ్వు? ఇప్పుడు పాతాళములో, ఉపద్రవములో, మరణ పాశములు నిన్ను చుట్టుకుంటే, ఇంత చీకటి అగాధములో యెహోవా అని కేకలు వేస్తున్నావా? ఎవరు చూస్తున్నారు? ఇది దేవుడు చూస్తున్నారు, సృష్టికర్త అయిన దేవుడు. మొట్టమొదటిగా మన యొక్క సమస్యలో మనము దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి. వీళ్ళని వాళ్ళని దేవుణ్ణి. ఆ తర్వాత దేవుడు మార్గం తెలిసినప్పుడు అప్పుడు ఆ మార్గంలో గుండా వెళ్ళాలి. రెండవదిగా, అప్పుడు కేకలు వేస్తున్న వాడిని ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. ఆమేన్. 3వ వచనములో చూసినట్లయితే, నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భములో పడవేసి ఉన్నావు. తెలిసిందా నీకు? ఎవరు పడేశారు? ఎవరు పడేశారయ్యా యోనా నిన్ను? దేవుడే పడేస్తున్నాడు. ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి, నీ కరకములను, నీ కరుళ్లను నన్ను కప్పి ఉన్నవి. నీ సన్నిధి నుండి నేను వెలివేయబడినను, నీ పరిశుద్ధాలయము తట్టు మరలా చూచుకుంటున్నది. ఆమేన్, హల్లెలూయా. ఓ అగాధ ప్రవాహములో నువ్వు నన్ను పడేశావు కదయ్యా. ఏమి తెలియజేస్తుంది ఇది అని అంటే, నా జీవితం మీద సర్వ అధికారం నీకున్నది. దేవుని యొక్క సర్వ అధికారము నీ జీవితంలో ఉన్నదని నువ్వు జ్ఞాపకం చేసుకో. ఆయన నిన్ను నడిపిస్తున్నారు. నీ త్రోవలలో ఆయన నీకు ముందులుగా నడుస్తున్నారు. నీ జీవితం మీద సర్వ అధికారము ఉండి ఉన్నది. ఆయన త్రోవలలో నువ్వు నడవాల్సిన అవసరం ఉన్నది. నా జీవితం నా ఇష్టం అంట కుదరదు. నా జీవితం నా ఇష్టం నీకేటి అంటానికి కుదరదు. ఇక్కడ నీ జీవితం నీ చేతిలో లేదు. రేపేంటో నీకు తెలుసా? తెలియదు. రేపే ఎలా గడపబోతున్నావు, ఎలా జరగబోతుందో నీకు తెలుసా? రేపేంటో కూడా నీకు తెలియనప్పుడు నీ జీవితం నీ ఇష్టం అని నువ్వు ఎట్లా అంటావు? భవిష్యత్తు ఎవరి చేతిలో ఉన్నది? గడిచిన జీవితం ఎవరి చేతిలో జరిగింది? దేవుని చిత్తము. నీ చిత్తములో నన్ను నడిపించుకున్నావు. నీ ప్రణాళిక, నీ ఉద్దేశాలు సఫలపరచు. పాతాళపు పాశముల్లో యెహోవాని జ్ఞాపకం చేసుకొని మొరపెడుతున్న యోనాకి అర్థమైంది ఏంటంటే, తన జీవితంలో ఒక్క రోజు కూడా దేవుని చిత్తం జరగకుండా జరగదు అంటే. యోబుకి అదే మాట తెలుసు. యోబు కూడా అంటున్నాడు. ఏమంటున్నాడంటే, యోబు 1వ అధ్యాయం 21వ వచనం. యోబు 1:21 చదవండి.
నేను నా తల్లి గర్భంలో నుండి ఆ. దిగంబరినై వచ్చితిని. నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చితిని. దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళెదను. దిగంబరినై మరలా అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చును, యెహోవా యెహోవా ఇస్తాడు, యెహోవా తీసుకుంటాడు. ఆయనకే మహిమ కలుగును, స్తుతి మహిమ కలుగును గాక. ఆమేన్. యోబు అంటున్నాడు, నేను దిగంబరినై వచ్చితిని, దిగంబరిగా నేను వెళ్తాను. ప్రియమైన బిడ్డలారా, సర్వ అధికారము, సౌరభౌమి అధికారము ఎవరి చేతిలో ఉన్నదంటే దేవుని చేతిలో ఉన్నది. నీ జీవితం నీ చేతిలో లేదు, నీ చదువు నీ చేతిలో లేదు, నీ భవిష్యత్తు నీ ఉద్యోగం నీ చేతిలో లేదు, నీ వెంట్రుకలు నీ చేతిలో లేదు, నువ్వు తినే ఆహారం కూడా నీ చేతిలో లేదు. సమస్తము ఆయన ఇచ్చిన కృపే. నా ఎడ చలరేగే నీ కృపయే, నీ కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా, నీ కృపయే ఆశ్రయము, నీ కృపయే కదా నా పరవశము, నీ కృపయే కదా నా ఆశ్రయము, నీ కృపయే కదా నా పరవశము, కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. అడుగడుగునను నీ కృపయే, అణువణువులను నీ కృపయే నా ఎడల కురిసెను. ఆమేన్, హల్లెలూయా. నీ కృపే, ఆయన కృప తప్ప ఇంకేమీ లేనే లేదు మన జీవితంలో. యోబు అంటున్నాడు, నేను దిగంబరినై వచ్చితిని, నేను దిగంబరిగా పోతాను. యెహోవా ఇచ్చింది, యెహోవా తీసుకున్నాడు. మనకి ఏది ఇచ్చినా యెహోవా, ఏది తీసుకున్నా యెహోవా. అయ్యా, సమస్త అధికారం నీ చేతిలో ఉన్నదయ్యా, నా బ్రతుకు నా చేతిలో లేదు ప్రభువా అని ఎల్లవేళలా శరణుజొచ్చి ఉండాలి. యోనా అది నేర్చుకున్నాడు. మరి ముందలేమైందయ్యా? తర్షీసుకు వాడెక్కినప్పుడు ఏమైంది నీకు ఈ బుద్ధి? నినవేకి వెళ్ళమంటే తర్షీసుకి వెళ్తున్నావే, టికెట్ కొనుక్కునేటప్పుడైనా బుద్ధి లేదు నీకు? ప్రయాణం కట్టేటప్పుడు బుద్ధి లేదా నీకు? ఏమైంది అప్పుడు తెలీదా? యెహోవా చేతిలో ఉన్నదని నీకు తెలీదా? ప్రవాహాల మధ్య పడవేయగలిగిన వాడు, పాతాళములోనికి దించగలిగిన వాడు, నెబుకద్నెజర్ రాజుని సైతము గడ్డి తినించగలిగిన వాడు, అడవిలోనికి పంపించగలిగిన వాడు, ఆ సృష్టికర్త అయిన దేవునికి సాధ్యమైనదే. సమస్తము మన జీవితం ఆయన చేతిలో ఉన్నదని, మన ఆయుష్ ఆయన చేతిలో ఉన్నది. దావీదుకు తెలిసే, దావీదుకు తెలుస్తుందే. నియమించబడిన దినములు ఒకటైనను కాక మునుపే నీ గ్రంథములో నా యొక్క జీవితం, నా దినములు లిఖితమని దావీదుకు తెలుస్తున్న సత్యము నీకు తెలియదా యోనా అని అంటే, ఏమో తర్షీసుకి వెళ్ళిపోవాలనుకున్నా అంతే. ఇప్పుడు తెలిసిందా? ఇప్పుడు తెలుసు, బాగా తెలుసు.
సమస్త అధికారము దేవుని చేతిలో ఉన్నదని తెలుసు. ఆయన ఎల్ షద్దాయిగా ఉన్నాడు, సర్వశక్తిమంతుడుగా ఉన్నాడు, నీ జీవితాన్ని నడిపించే ఒక గొప్ప కాపరిగా ఉన్నాడు. ప్రియమైన సంఘ బిడ్డలారా, నీ జీవితం మీద సమస్త అధికారం ఆయన చేతిలో ఉన్నదని నువ్వు జ్ఞాపకం చేసుకొని విశ్వాసముతో ఆయన తట్టు చూడాల్సిన బాధ్యత నీకున్నది. నా జీవితం, నా ఇష్టం, నా ప్రణాళికలు, నా డబ్బులు, నా అనేది ఏమీ లేదు, నీ దేవునిదే అంతా. దేవుని కృప వలనే మనం పొందుకుంటున్నాం. ఆమేన్. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూసినట్లయితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూద్దాం. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకము, ప్రభువు తాను ప్రేమించిన వానిని శిక్షించి ప్రభు తాను ప్రేమించిన వారిని ఏం చేస్తాడంట? శిక్షిస్తాడట. ఆ శిక్షణ మంచిదే, ఆ గద్దింపు మంచిదే. స్కూల్లో టీచర్ వేసే కర్ర దెబ్బ మంచిదే, ఇంట్లో తల్లిదండ్రులు వేసే దెబ్బ మంచిదే. అది నీకు కీడుకు కాదు, నిన్ను క్రమపరచడానికి, నిన్ను నాశనం చేయడానికి కాదు, నీ పతనాన్ని కోరుకునేది కాదు. ఆ దెబ్బ నిన్ను క్రమపరిచేది. దేవుని ప్రియమైన బిడ్డలారా, దేవుడు తనకిష్టమైన బిడ్డలను ఏం చేస్తాడంట? శిక్షిస్తాడట, క్రమపరుస్తాడు. తాను ప్రేమించిన వారిని ఆయన క్రమపరుస్తాడు. ఒకవేళ దేవుడు క్రమపరిచే మార్గంలో నువ్వు ఉంటే విసుక్కోవద్దు. విసుకక, ఆయన శిక్షను తృణీకరించక, విసుకక. దేవుని ప్రియమైన బిడ్డలారా, విసుక్కోవద్దు. అయ్యో ఏంటి కష్టాలని అనొద్దు. దేవుడు ఎప్పుడైతే మనల్ని శిక్షిస్తున్నాడో, మనల్ని క్రమపరుస్తున్నాడో, అది మన మంచికి అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఇలాంటి పరిస్థితి మనకి ఎదురైనప్పుడు సంతోషంగానే ఉండాలి. ఆమేన్, సంతోషంగానే ఉండాలి. కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఒకవేళ అది దేవుడు మనకి ఎలో చేస్తే మనం దాని గుండా ముందరికి వెళ్ళడానికి ఇష్టపడదాం. మోషే ఎదురుగుండా సమస్య ఉందని భయపడుతూ విశ్వాసంతో అడుగు ముందరికి వేయమన్నప్పుడు మోషే అలాగే 6 లక్షల కాల్బలం కలిగిన ఇశ్రాయేలులు సముద్రం మధ్యన అడుగులు వేశారు. దేవుడు తనకి ఇష్టమైన వారిని ఏం చేస్తాడంట? శిక్షిస్తాడు. ఎందుకు? క్రమపరుస్తూ ఉండడానికి. డిసిప్లిన్ యూ, నీ మార్గాలు సరి చేస్తూ ఉంటాడు. నాతానని ప్రవక్త దావీదుతో అంటున్నాడు, దావీదా నీకు ఒక విషయం చెప్తాను. ఒక పేదవాడికి ఒక గొర్రె ఉంది, చాలా పేదవాడు. ఆ ఒక్క గొర్రె మీద ప్రాణం అంతా పెట్టుకొని బ్రతుకుతున్నాడు. ఆ ఒక్క గొర్రెని మేపుకుంటున్నాడు. అయితే ఎదుటి యజమానికి 100 గొర్రెలు ఉన్నాయి. ఆ 100 గొర్రెలను ఉంచుకొని ఎదుటి వారికి ఉన్న ఒకే ఒక్క గొర్రెను తీసుకొని వధించాడు. ఏం చేస్తావు అతని పట్ల అంటే, వెంటనే దావీదుకి కోపం వచ్చి అతన్ని సంహరించాలి, శిక్షించాలి. అప్పుడు ప్రవక్త అంటున్నాడు, అది నువ్వే, అది నువ్వే. దేవుడు తన ప్రవక్తల ద్వారా మనల్ని క్రమపరుస్తాడు, మనకి బుద్ధి చెప్తాడు, మనకి నేర్పిస్తాడు, వాక్యం ఎత్తి మాట్లాడతాడు, మనల్ని సరిచేస్తాడు. ఆయన వాక్యము ఆత్మ ఖడ్గము వలె మన హృదయములోనికి, మన మూలుగుల్లోనికి, మన ఎముకల్లోనికి విభాగించుకొని లోపలికి చొచ్చుకుపోయి మనల్ని క్రమపరుస్తూ ఉన్నప్పుడు వాక్యానికి మనము లోబడాల్సి ఉన్న వారమై ఉన్నాము. ఎండిన ఎముకల సహితము జీవము కలిగినగా ఎట్లా లెగుస్తాయంటే, దేవుని మాటను మనం వినినప్పుడు, ఆ మాటకు మనము లోబడినప్పుడు. దేవుని ప్రియమైన బిడ్డలారా, దేవునికి మన మీద సమస్త అధికారం ఉన్నది. ఈ ప్రవాహంలో నన్ను పడేసింది నువ్వే అని యోనా జ్ఞాపకం చేసుకుంటున్నాడు.
అయ్యా నా జీవితం మీద సమస్త అధికారం నీకే ఉన్నదయ్యా, నీవు ఎలా నడిపిస్తే అలాగా, నీ చిత్తము నా జీవితంలో ఎలా జరిగితే అలాగా ప్రభువా. అగ్నిగుండా ముగ్గురు యవనస్తులు వెళ్ళాలి అని నీ చిత్తం ఉంటే వారు వెళ్ళారు కదయ్యా. దానియేలు సింహపు బోనులో వెళ్ళాలంటే వెళ్ళారు కదయ్యా. యోసేపు చావు గోతిలో పడిపోయినప్పుడు ఆ గోతి అనుభవము గుండా వెళ్ళాలనుకుంటే వెళ్ళాడు కదా ప్రభువా. నీవు నన్ను క్రమపరిచే మార్గంలో ఒకవేళ నేను ఇంకా నేర్చుకోవాల్సింది ఉంటే నాకు నేర్పించు ప్రభువా, నన్ను క్రమపరచు ప్రభువా. నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి నన్ను శిక్షించు ప్రభువా. ఒక దెబ్బ గట్టిగా కొట్టిన ఆ దెబ్బ నీ మంచికే కానీ నీ కీడుకు కానీ కాదు. ఇప్పుడు మన జీవితం మీద ఎవరికి అధికారం ఉన్నది? మొట్టమొదటిగా యోనా తన యొక్క స్థితిలో, భయంకరమైన పాతాళపు స్థితిలో యెహోవాను ఏం చేస్తున్నాడు? జ్ఞాపకం చేసుకుంటున్నాడు. యెహోవాకు మొర్ర పెడితే నాకు ఉత్తరం ఇస్తాడు, కేకలు వేస్తున్నాడు. when he is in distress, Jonah remembered God. దేవుడిని జ్ఞాపకం చేసుకున్నాడు. రెండవది, దేవుడికే అధికారం ఉన్నదని చెప్పుకుంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మన స్థితిగతుల మీద ఏమున్నది? అధికారం ఉన్నది. నీ పిల్లల మీద దేవునికి అధికారం ఉన్నది. ఏం పర్లేదు, ఈరోజు మరి ఎగ్జామ్ ఉంది కాబట్టి నువ్వు స్కూల్కి వెళ్ళి వచ్చి పడుకో, ఏం పర్లేదు, నేను వెళ్ళొస్తాను. నీకు అధికారం లేదు. ఆ బిడ్డ మీద ఎవరికి అధికారం ఉంది? అదే ఎగ్జామ్ అయిపోయిన వెంటనే స్పీడ్కి వచ్చేసాయి అమ్మా, స్పీడ్కి వచ్చేసాయి, దేవుని సన్నిధికి ప్రార్థనకు వచ్చేసాయి, ఏం పర్లే. మళ్ళీ ప్రార్థన నుంచి వెళ్ళాక పడుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. నువ్వు దేవుని వైపు నడిపించాలే తప్ప దేవుని నుంచి దూరం చేయకూడదు. నీ పిల్ల నీ చేతిలో ఉంది, నీ పిల్లోడు నీ చేతిలో ఉందని అనుకుంటున్నావా? దేవుడి చేతిలో ఉన్నారు. వారు దేవుని సృష్టి అయి ఉన్నారు. దేవునికి సర్వాధికారం వాళ్ళ మీద ఉండి ఉన్నది. ఆమేన్. మూడవదిగా 2వ అధ్యాయము 9వ వచనం, యోనా 2, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులు అర్పింతును, భలే ప్రార్థన వస్తుంది ఇప్పుడు కదా. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? 8వ వచనం కూడా చదవండి. అసత్యమైన కృపా ఆధారమును విసర్జింతురు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులు అర్పింతును, నేను మొక్కుబడులను చెల్లింపక మానను, యెహోవా యొద్ద నీ రక్షణ దొరుకును అని ప్రార్థించను. అసత్యమైన వ్యర్థ దేవతల యందు లక్ష్యముంచువారు తమకి వచ్చే కృపాధారమును విసర్జించుతున్నారు. కృపాని ఏం చేస్తున్నారు వాళ్ళు? వ్యర్థమైన వాటి మీద నువ్వు నమ్మకం లక్ష్య పెడితే ఎలాగా? 1 సమూయేలు 12:21లో 1 సమూయేలు 12:21 ఆయనను విసర్జింపకుడి, ఆయనను విసర్జింపువారు ప్రయోజనము మాలినమై రక్షింపలేని మాయా స్వరూపములను అనుసరించుదురు, నిజముగా అవి మాయయే. మాయా స్వరూపములు, వ్యర్థమైన దేవతలను మీద లక్ష్యముంచువారు వారికి ఏముంటదంట? కృపా ఆధారము ఉండదు. కృపాధారమును వాళ్ళు ఏం చేస్తున్నారు? విసర్జించుతున్నారు. వ్యర్థమైన వాటి మీద లక్ష్యం ఉంచితే నువ్వు కృపను విసర్జిస్తావు. అయితే ఏం చేస్తున్నావు యోనా నువ్వు అనంటే, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులు అర్పింతును. నేను మొక్కుకొనిన బలులు ఏం చేస్తానంట? నువ్వు నన్ను రక్షిస్తే ఏమంటున్నాడు? బలులను అర్పిస్తానంటున్నాడు. రెండోది మొక్కుబళ్ళు మొక్కుకుంటా చెల్లింపక మారను అంటున్నాడు. రెండోది మొక్కుబళ్ళు. ఆమేన్. ప్రార్థన బలంగా జరుగుతుంది ఇక్కడ, మామూలు ప్రార్థన కాదు, బలంగా జరుగుతున్న ప్రార్థన. అబ్రహాముతో దేవుడు అంటున్నాడు, నీ ఒక్కగానొక్క కుమారుడిని నాకు ఇవ్వను అన్నాడు. యోనా మన హన్న మొక్కుకుంటుంది, అయ్యా నువ్వు ఒక్క కుమారుణ్ణి ఇస్తే ఆ మొదటి కుమారుణ్ణి నీకు ఇస్తానంటుంది. ఆమేన్, హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డలారా,
మొక్కుబళ్ళు ప్రార్థనలో చాలా ప్రాముఖ్యమైనవి. మనము తీవ్రత, మన యొక్క అవసరత తీవ్రత ఎలా ఉంటుందట? మొక్కుబళ్ళు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తానంటున్నాడు, బలులు అర్పిస్తానంటున్నాడు. మొక్కుబళ్ళు నేను చెల్లింపక మాననంటున్నాడు. ఎన్ని మొక్కుకున్నాడో, ఎన్ని మొక్కుకొని ఉంటాడో. అన్న అయితే బాబును మొక్కుకుంది, కొడుకుని పుట్టిస్తే కొడుకుని ఇస్తానని మొక్కుకుంటుంది. మొక్కుబళ్ళు ప్రార్థనలు. అయితే యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అని ప్రార్థించెను. ఏమంట? ఏమని ప్రార్థించాలి? యెహోవా యొద్దనే రక్షణ దొరుకును. నీకు యెహోవా యొద్ద రక్షణ దొరుకుతుంది. నీ సమస్యకు మార్గము లేకపోతే సమాధానం ఎక్కడ ఉన్నదంటే యెహోవా యొద్దనే ఉన్నది. నీ రక్షకుడనే యేసయ్య యొద్దనే నీకు ఉన్నది. కాబట్టి యెహోవా వద్దన రక్షణ దొరుకునని యోనా ప్రార్థన చేస్తున్నాడు. ఎంత అద్భుతమైన ప్రార్థన! కన్నీటి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నా ప్రార్థనకు జవాబు నువ్వు ఇచ్చే దేవుడు. అందుకని కీర్తనలు 51వ కీర్తన 15వ వచనాన్ని మనం చదివినట్లయితే, ప్రభువా, నా నోరు నిన్ను స్తుతించి ప్రచురపరచినట్లు నా పెదవులు తెరుగుము. నీవు బలిని కోరువాడు కావు, కోరిన ఎడల నేను అర్పించుదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దహన బలులు కాదు, విరిగి నలిగిన మనస్సే యెహోవాకు ఇష్టము. నీ మనస్సు విరిగిపోయినది, నలిగిపోయినది. మరి తగ్గింపు కలిగి దేవుని పాదాల దగ్గర నువ్వు ప్రార్థన చేస్తానంట. రక్షణ ఎవరి దగ్గర దొరుకుతుందట? యెహోవా యొద్దనే దొరుకుతుంది. కాబట్టి నువ్వు ఎవరికి ప్రార్థన చేయాలి? దేవుడికి ప్రార్థన చేయాలి, యేసయ్యకి ప్రార్థన చేయాలి. ఆయన ఆకాశములు భూమిని దానిలో ఉన్న సమస్తమును సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు యోనా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఏంటంటే రక్షణ యెహోవా యొద్ద దొరుకుతుంది అని. దేవుని ప్రియమైన బిడ్డలారా, నీ విడుదల ఎక్కడ ఉన్నది? నీ రక్షణ ఎక్కడ ఉన్నది? నీ జవాబు ఎక్కడున్నది? నీ సమాధానం ఎక్కడున్నది? నీ ఆశీర్వాదం ఎక్కడ ఉన్నది అని అంటే నువ్వు నమ్మిన యేసయ్యలో ఉన్నది. ఆ సృష్టికర్త అయిన దేవునికి నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు జవాబు ఖచ్చితంగా వస్తుంది అని నువ్వు నమ్మాలి. నమ్మి ఏం చేయాలి? ప్రార్థన చెయ్యాలి. ప్రార్థన చేయకపోతే జవాబు వస్తుందా? రాదు. ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకపోతే నీకు ఆశీర్వాదం రాదు, జవాబు రాదు, సమాధానం రాదు, విడుదల రాదు, స్వస్థత రాదు, ఆశీర్వాదం రాదు, రక్షణ రాదు. మౌనంగా ఉండాలి. రక్షణ రాదు. దేవుని ప్రియమైన బిడ్డలారా, మనం ప్రార్థన చేసేవారముగా ఉండాలి. ప్రార్థనలో నాటునది పిల్లలగించుట సాధ్యము, ప్రార్థనలో పోరాడునది పొందకపోవుట సాధ్యము. ప్రార్థనలో నాటునది పిల్లగించుట సాధ్యము, ప్రార్థనలో పోరాడునది పొందకపోవుట సాధ్యము. ప్రార్థనలో పెనుగులాడితే కడలు పోవుట సాధ్యము, ప్రార్థనలో పెనుగులాడితే కడలు పోవుట సాధ్యము. ప్రార్థనలో పోరాడునది పొందకపోవుట సాధ్యము,
ప్రార్థనలో ఏమున్నదట? విజయం ఉన్నది. ప్రార్థనలో ఏమున్నది? రక్షణ ఉన్నది. దేవుని ప్రియమైన బిడ్డలారా, కాబట్టి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకుండా మానొద్దు. నీకు అవసరాలు ఏమీ లేవా? నీ కష్టాలు లేవా? బాధలు లేవా? ఇరుకులు లేవా? ఉపద్రవములు లేవా? యోనావలే అంత సమస్యలోకి దిగడానికి ఇష్టపడుతున్నావా? అయితే మోకాళ్ళే, దేవుడి మాట విను. అనుదినము తెల్లవారి ఉదయాన ఇంకా చీకటిగా ఉండగానే ఒలీవ కొండ యుద్ధకు వెళ్ళిన యేసుక్రీస్తు యొక్క ప్రార్థన వలె నీ ప్రార్థన ఉండాలి. దావీదు ముమ్మారు యెరూషలేము తట్టు తిరిగి ప్రార్థన చేసిన రీతిగా మన ప్రార్థన ఉండాలి. హన్నా కన్నీటితో మూలుగుతూ ప్రార్థన చేస్తూ ఉన్నది. యెహోవాకు మొర్ర పెడుతూ ఉన్నది. ఆపత్కాలంలో సహాయం చేయగలిగిన దేవుడు కాబట్టి, ఒకవేళ ఇంకనూ ప్రార్థన చేయకుండా దేవుని మాటకు వినకుండా ఉంటే, అదే మత్స్యము నిన్ను మింగేస్తే ఆ ఘోరమైన పరిస్థితులు వెళ్ళాలనుకుంటున్నావా? దేవుడు నిన్ను క్రమపరిచిన రోజుని బుద్ధి తెచ్చుకో. దేవుడు నన్ను క్రమపరుస్తున్నాడని నేర్చుకో. నీకున్న సమస్యలు నువ్వు యెహోవాకు మొరపెట్టు, ఆయన నీకు ప్రత్యుత్తరం ఇస్తాడు. ఈజ్ ప్రెజెంట్ హెల్ప్ ఇన్ అవర్ ట్రబుల్. మన సమస్య ఎక్కడ ఉన్నదో అక్కడే మనం మోకాలేసి ప్రార్థన చేస్తే దేవుడు విజయాన్ని ఇస్తాడు. మనకి జ్ఞానం ఇస్తాడు. మన కుటుంబాన్ని తీర్చిదిద్దుతాడు. మనల్ని క్రమపరుస్తాడు. గట్టిగా కొట్టి చంప మీద కొట్టక మునిపే దేవుని వైపు తిరుగు, ప్రార్థన చేయి. దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో చేస్తాడు. దేవుడు అటువంటి కృపను మనకు అనుగ్రహించుగాక. ఈరోజు యోనా ప్రార్థన కోసం తెలుసుకున్నాం. యోనా ప్రార్థనలో మొట్టమొదటిగా మనం నేర్చుకున్నది, సమస్య వచ్చినప్పుడు యెహోవాను జ్ఞాపకం చేసుకున్నాడు. రెండవది, సర్వ అధికారము దేవునికే ఉందని తెలుసుకున్నాడు, మొక్కుకున్నాడు. మూడవది, ప్రార్థన చేసి రక్షణ పొందాడు. ఆ తర్వాత 10వ వచనంలో మనం చూస్తాం, నినవే ప్రాంతానికి వెళ్ళి మత్స్యం ఏం చేసిందంట? మత్స్యం ఏం చేసింది? నినవే కక్కేసింది. అక్కడ జవాబు వచ్చిందా? ఇప్పుడు చెప్పయ్యా వాక్యం అంటున్నాడు. ఆమెన్. ఎట్టు తిరిగినా నీ ముక్కు పిండి, నీ చెవు పిండి దేవుని చిత్తాన్ని నీ జీవితంలో జరిగింది. కాబట్టి ఆ ముక్కు పిండి, చెవు పిండి వరకు వెళ్లకుండా, మత్స్యపు కడుపులోకి వెళ్లకుండా ముందలగానే తెలుసుకుని దేవుని మాటను విని అంగీకరించి నడిస్తే చాలా క్షేమము, క్షేమాధారం అట మనకి. ఆమేన్. ఆయన క్షేమాధారాన్ని విసర్జించొద్దు అని వాక్యము సెలవిస్తుంది. దేవా, యోనా వల్లే నేను కూడా నీ తట్టు తిరిగి ప్రార్థన చేస్తున్నానయ్యా. నీ చిత్తాన్ని నెరవేర్చుట నాకు నేర్పించని ప్రార్థన చేస్తున్నాను. మోకాళ్ళు